ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెల్లూరి చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ చేపలు, ఒక ప్లేట్లో ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టిన చేపల్లో ఒక స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇలాగే 3 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత బాగా కలనెట్టాలి. ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయలను, టమాటాలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలనెట్టాలి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండును నానబెట్టుకోవాలి. దానిని బాగా వడగట్టుకోవాలి. వడగట్టిన చింతపండుని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని కూరలోకి వడగట్టాలి. ఇప్పుడు ఆ కూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తెల్లగడ్డ, ఉల్లిపాయ తీసుకోవాలి. బాండలిలో నూనె ఏడికాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, తెల్లగడ్డ, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. తిరగమాటంట చేపల కూరలో వేసుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర, కరివేపాకు పైన చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కూర బాగా ఉడకనియాలండి. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి. నిమిషాలు ఉడికిన చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయల ముక్కలు వేసుకోవటం వల్ల చేపల కూర బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి చల్లుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలి. పోయే ముందు కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి. ఇంతేనండి నెల్లూరు చేపల పులుసు. లైక్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.